హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరికొన్ని రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ఈ వీడియోని ఒంటరిగా వినండి. వృశ్చిక రాశికి చెందినవారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. వృశ్చిక రాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనలాభం కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వలన జరగబోయే అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తుంది. ఆ 3 రహస్య మార్గాలేంటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రమూ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వృశ్చిక రాశి వారు కాలపురుష చక్రంలో 8వ రాశి చక్రాన్ని సూచిస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. వీరిలో సహజంగానే గంభీరత మరియు క్రమశిక్షణ ఎక్కువగా కనిపిస్తాయి. వీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి నిదానంగా, పద్ధతిగా చేస్తారు. చిన్నతనం నుంచే బాధ్యతలను స్వీకరించడం వీరి ప్రత్యేకత. సమాజంలో గౌరవం పొందాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని వీరు నిరంతరం తపిస్తూ ఉంటారు. వీరి స్వభావం చాలా నిశ్చలంగా ఉంటుంది. పైకి కఠినంగా కనిపించిన వీరి మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వీరి నైజం. ఎవరిని త్వరగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మారంటే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరిలో ఉండే ఓర్పు సామాన్యమైనది కాదు. కాలం తమకు అనుకూలించే వరకు వేచి చూసే ఓపిక వీరి సొంతం. నిలకడైన మనస్తత్వం వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. పట్టుదల విషయంలో వృశ్చిక రాశి వారిని మించిన వారు ఎవరు ఉండరు. ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వీరు విశ్రమించరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతారు. వీరికి అదృష్టం కంటే కష్టాన్ని నమ్ముకోవడం ఎక్కువ ఇష్టం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే మాట వీరికి సరిగ్గా సరిపోతుంది. వీరు గాలిలో మేడలు కట్టరు, కేవలం వాస్తవాలను మాత్రమే నమ్ముతారు. ఏ పని చేసినా అందులో లాభ నష్టాలను ముందుగానే అంచనా వేస్తారు. వీరి వ్యక్తిత్వం పర్వతాలను ద్రోహించే మేక వంటిది. ఎంత ఎత్తుకైనా నిలకడగా చేరుకుంటారు. ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ఆ అనుభవం నుండి పాఠాలు నేర్చుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పనిని ప్రారంభిస్తారు. వీరు చేసే పనులు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటారు. వీరిలోని కార్యదక్షత ఎంతోమందికి మార్గదర్శకంగా మారుతుంది. వీరి సామాజిక జీవితం కొంత భిన్నంగా ఉంటుంది. వీరు అందరితో త్వరగా కలిసిపోలేరు. కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి కొంత సమయం తీసుకుంటారు. పరిమితమైన స్నేహితులు ఉన్నవారితో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ మరియు బాధ్యత ఉంటాయి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం వీరి రక్తంలోనే ఉంటుంది. విలాసాల కంటే భద్రతకు, స్థిరతకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. అనవసర ఖర్చులు చేయటం వీరికి అసలు నచ్చదు. భవిష్యత్తు కోసం ధనాన్ని కూడబెట్టడంలో వీరు సిద్ధహస్తులు. కష్టపడి సంపాదించిన సొమ్మును వృధా చేయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. తన వారి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు, కానీ కేవలం ఆడంబరాల కోసం కాదు. వీరి నిరాడంబరత మరియు సహజత్వం చుట్టుప్రక్కల వారిని ఆశ్చర్యపరుస్తుంది.
వీరి ఆలోచన విధానం చాలా పరిణితి చెంది ఉంటుంది. కష్టకాలంలో కూడా అధైర్యపడకుండా పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు అబద్ధాలను అస్సలు సహించలేరు. ఎవరైనా తమను మోసం చేస్తే త్వరగా మర్చిపోలేరు. కొన్నిసార్లు వీరి గంభీరత ఎదుటివారికి గర్వంగా అనిపించవచ్చు, కానీ అది కేవలం వారి ఆత్మగౌరవం మరియు ఆత్మాభిమానం మాత్రమే. సాంప్రదాయాలను, పాత పద్ధతులను గౌరవించడం వీరి ప్రధాన గుణం. వీరు గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ సంస్థల్లో పనిచేసినా క్రమంగా పై స్థాయికి చేరుకుంటారు. కష్టపడే తత్వమే వీరిని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పని స్వభావం వీరిని నమ్మదగిన వ్యక్తులుగా చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన మరియు దైవభక్తి కూడా వీరిలో మెండుగా ఉంటుంది. ప్రతి మనిషిలో ఉన్నట్లే వీరిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వీరు ఒక్కోసారి అతిగా ఆలోచించి అనవసరమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఎదుటివారిని త్వరగా నమ్మకపోవడం వలన కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన చేదు అనుభవాలను పదే పదే తలుచుకుంటూ బాధపడటం వీరి బలహీనత. వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి సన్నిహితులతో మనస్పర్ధలకు దారితీయవచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ వీరిలో అనుభవం పెరిగి మరింత ప్రశాంతంగా మారుతారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతులను నిలబెట్టుకోవడానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తారు. ఈ రాశివారు తమ కృషితో, క్రమశిక్షణతో సమాజానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వంగా నిలుస్తారు. వీరు ఎంచుకున్న రంగం ఏదైనా అందులో శిఖరాగ్రానికి చేరుకోవడం వీరి ప్రత్యేకత. శాంతిని, స్థిరత్వాన్ని కోరుకునే వీరి జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే వారు ధనాన్ని అధికంగా పొందుతారు. మొదటగా చెప్పుకోవలసిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు కనుక వ్యాపారంలో పాత అనుభవం ఏదైనా ఉండి, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయమని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలని కలలు కంటూ ఉంటే ఆ కలని నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే, అంటే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, మీకు ఏ పని మీద అయితే పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప ఎవరో బంగారం వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చే కొద్దీ వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పని. చాలామంది యువకులు లేదా వ్యాపారం చేయాలనుకునేవారు చేసే ఒక తప్పు ఏంటంటే, ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలుపెట్టేస్తూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారి సలహాలైనా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒక్కరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేయాలనుకుంటే కనుక కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా
మీ పార్ట్నర్స్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని, అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివలన లాభానికి బదులుగా అప్పుల పాలై కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితమని గుర్తుంచుకోండి. ఆవేశం లేకుండా ఆలోచనతో అడుగులు ముందుకు వేయండి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి. చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండటం వలన మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించిన విధంగా డబ్బును చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళల్లా ఖర్చు చేసి ఉంటారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు. అయినా పని అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరూ అడ్డుకోలేరు. ఈ రాశివారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బు చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది. కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒకసారి మళ్ళీ చూసుకొని లాయర్ల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏంటంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్నే నమ్ముకుంటారు. అయితే చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే బాగా కష్టపడితే చాలు, పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి. 40 లేదా 50 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి టాలెంట్ ఉంది, పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు మంచి డిమాండ్ ఉంది, వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు వచ్చిన భయం వల్ల, బద్ధకం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వలన రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరి కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఎంతకంటే ఆశపడకూడదని సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే, కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డును పడమని చెప్పడం లేదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. పెద్దల సలహాలతో, మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెప్తారు,
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు ఎదగాలి అనుకుంటే, 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చొని పూజలు చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీకు పైనుండి కోట్లు కుమ్మరించడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడి సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే దేవుడు మనకి అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దారులు చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటమా లేదా వృధా చేసుకొని ఉన్నది కూడా పోగొట్టుకోవడం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పిందే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చేయవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతే కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారని చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డుగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితోనూ చెప్పకపోవడం మంచిది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడు దయలేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజలు చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే గోమాతకు, ఆవుకు ఏదైనా తినిపించడం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయటం వలన మీ పుణ్యం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలను చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడు బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.